నాగాపురంలో రాముడు, సోముడు అనే ఇద్దరు బాల్య స్నేహితులు ఉన్నారు. వారు క్రమంగా పెరిగి పెద్దయి సంపాదన పరులయ్యారు. అయితే సోముడు రాణించినంతగా రాముడు వ్యాపారంలో రాణించలేకపోయాడు. అంతంత మాత్రాన సంపాదన. వారిద్దరు స్నేహితులే కాకుండా ఇద్దరిలోనూ ఒక ముఖ్య లక్షణం ఉండేది. అదే దానగుణం. ఇద్దరు దానాలు చేసేవారు. అయితే ఇద్దరి దానగుణంలోనూ ఒక తేడా ఉండేది. రాముడికి గుప్తదానాలు ఇష్టం. తనకున్నంతలో దానం చేసేవాడు. ఎవ్వరికీ చెప్పేవాడు కాదు. సోముడు మాత్రం అలా కాదు. ఏ దానం చేసినా అట్టహాసంగా నలుగురిని పిలిచి వీలైతే సభలాగా చేసి అందరిలోనూ దానం చేసేవాడు. దానం చేయటము నూతిలో నీళ్లు తోడడం వంటిదని, దానివల్ల ఉన్న డబ్బు నూతిలో చేరిన కొద్ది నీరు ఊరినట్లే డబ్బు కూడా మళ్ళీ వస్తుందని చెప్పేవాడు. అతని ఉపన్యాసాలు వినటం, అతని ఆర్భాటం ఒక్కోసారి విసుగు కలిగించేవి ఆ ఊరి వారికి. కొంతమందికి దానం తీసుకున్నట్లు తెలియటం ఇష్టం ఉండదు కదా. కానీ అతని దానాలు మాత్రం ఎవరు వద్దనేవారైతే కాదు. ఎందుకంటే అవి భారీగా ఉండేవి. రాముడు ఎంత చెప్పకపోయినప్పటికీ తీసుకున్న వారిలో కొందరికి ఉండే కృతజ్ఞత భావం వల్ల అందరికీ తెలుసు. అలాగే గ్రామాధికారికి కూడా తెలిసింది. ఒకనాడు జమీందారు ఆ ఊరికి వచ్చాడు. కొందరు ప్రముఖులను గౌరవించదలుచుకుంటున్నానని పేర్లు చెప్పమని కోరగా అన్ని రంగాల్లోని ప్రముఖుల గురించి చెబుతూ రాముడు, సోముడి గురించి కూడా చెప్పి వారి దాన లక్షణాలు కూడా చెప్పాడు గ్రామాధికారి. రాముడికి తప్పక ప్రశంసం లభిస్తుందని తలిచాడు గ్రామాధికారి. అయితే చిత్రంగా ప్రశంస పత్రము, సత్కారం సోముడికి లభించాయి. సభ ముగిసిన తర్వాత గ్రామాధికారి జమీందారును అడిగాడు, ప్రభు, గుప్తదానం దానలక్షణం కదా, మరి మీరు రాముడికి కాక సోముడికి సత్కరించారే, దీని వలన దానలక్షణం దెబ్బతినదా అన్నాడు. అప్పుడు జమీందారు ఇలా చెప్పాడు, దాన లక్షణం గొప్పదే, కానీ దాన లక్ష్యం ఇంకా గొప్పది. పేదవాడు కానీ అర్థుడు కానీ ఆదుకోబడాలి. భగవంతుడు ఏమని చెప్పాడు? పగనైనా భక్తిగానైనా ఎలా తలిచినా పర్వాలేదు, మోక్షం కలుగుతుంది అన్నాడు కదా. అలాగే దానం ఎలా జరిగినా, ఎందుకు జరిగినా దాని లక్ష్యమైన పేదవాడికి ఆదుకోబడాలి. అది నా ఉద్దేశం. అది గొప్ప కోసమో కానీ, పేరు కోసం కానీ, పదవి కోసం కానీ, ఎలా అయినా సరే, ఏ విధమైనా సరే జరగనిగాక అన్నాడు. మరి అయితే రాముడు కూడా దాన ధర్మాలు చేస్తున్నాడు కదా, మరి అతనికి ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ తన సందేహం వ్యక్తం చేశాడు. రాముడు ఎంత సహాయపడినా అతనిలో దాన లక్షణం ఉంది కానీ దానివల్ల లక్ష్యం నెరవేరదు. ఎందుకంటే అతని వద్ద తగినంత డబ్బు లేదు. అతనికి కీర్తి కండుతి అసలే లేదు. అందువల్ల ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. అంతేకాదు, అతని దానగుణానికి ఎలాంటి ప్రశంస పత్రాలు అవసరం కూడా లేదు కూడా. అందుకే అతను దానాలు చేసినా ఎవరికి తెలిసేది కాదు, ఎవరికి చెప్పి చేసేవాడు కాదు. అదే సోముడైతే ఈ ప్రశంస పత్రం ఇచ్చిన ఆనందంతో మరింత పేరు తెచ్చుకోవాలని మరింత దాన ధర్మాలు చేస్తాడు. దానికి తగ్గ ఆస్తి, శక్తి కూడా అతని వద్ద ఉంది. అందుకే అతనిలో దాన లక్షణము, దాన లక్ష్యం పెంపొందించడం కోసమే ఆ ప్రశంస పత్రం అన్నాడు జమీందారు. జమీందారు సునిశ్చిత జ్ఞానానికి, సమయోచితనానికి గ్రామాధికారి ఆశ్చర్యపడ్డాడు. జమీందారు పరిపాలనలో ఉన్న గ్రామాలు ఎందుకు చక్కగా ఉన్నాయో అర్థమైంది. ఎవరి నుంచి ఎలా శక్తిని రాబట్టాలో జమీందారుకు బాగా తెలుసుకున్నాడు అనుకున్నాడు మనసులో గ్రామాధికారి.